నా చదువు అయిపోయింది, మంచి ఉద్యోగం ఉంది, నా ఇష్టం ఉన్నోడిని నేను లవ్ చేసుకుంటా, ఫోన్లు అర్ధరాత్రులు కూడా గంటలు గంటలు మాట్లాడతా, అవసరమైతే బాయ్ ఫ్రెండ్ రూమ్కి కూడా వెళ్తా అని ఎంతో ఉన్నత భావాలతో ఉన్న ప్రస్తుత సమాజంలో మీ అందరికీ ఒక కనివిప్పు. నెల్లూరులో 23 year old మైథిలి ప్రియా అనే అమ్మాయి బీ ఫార్మసీ కంప్లీట్ చేసింది. ఎదురుంగా ఫ్లాట్లోనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఈమెతో పాటు వీళ్ళ చెల్లి ఉంటుంది అనమాట. సో ఆ అబ్బాయి వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని చెప్పి ఈమె గొడవ పడ్డది. దాని తర్వాత 4 months బ్యాక్ బెంగళూరులో జాబ్ వచ్చేసరికి ఈమె షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ 10 days బ్యాక్ నెల్లూరుకి వచ్చి మళ్ళీ ఇదే విషయం మీద బాగా గొడవ జరిగింది. ఒకరోజు నైట్ ఫోన్లో అరౌండ్ 1:35కి వీళ్ళ చెల్లి లేచి చూస్తే అక్కలేదు. ఏమైంది అని చెప్తే నేను 10 minutesలోనే వస్తున్నా అని చెప్పి అన్నది. సరే అని చెప్పి మళ్ళీ 3:35కి ఒక కాల్ వచ్చింది నిఖిల్ దగ్గర నుంచి, మీ అక్క మా ఇంట్లోనే ఉంది, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి. ఇంత రాత్రి కదా అని చెప్పి ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి చూసేసరికి మెట్ల మీద పడి ఉన్నదనమాట. ఆ రక్తం అంతా కారుతూ, అంటే వాడు కత్తితోటి పొడిచిందంట గొడవ జరిగినప్పుడు. సో ఇది మ్యాటర్. ఏంది అసలు వి లవ్ బ్యాడ్ బాయ్స్. ఈ మధ్య ఒక పాట వచ్చినట్టు అందరూ వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకునేటోళ్ళనే లవ్ చేయాలా, మంచి వాళ్ళని లవ్ చేయరా? జస్ట్ అమ్మాయి సైడే నేను మాట్లాడుతున్నాను కదా, ఈవెన్ అబ్బాయిలు కూడా కొందరు అమ్మాయిలు ఉంటారు, 5-6 మందిని మెయింటైన్ చేసేటోళ్ళని, వాళ్ళని కూడా ఇష్టపడేటోళ్ళు ఇంకా ఉన్నారు. ఒక్కసారి ఆ అబ్బాయి వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని నీకు డౌట్ వచ్చినప్పుడే అది లవ్ కాదు కదా, మళ్ళీ ఆడంటే ఎందుకు పడాలి? పాపం ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న 2020లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. వాళ్ళ అమ్మ పరిస్థితి ఆలోచించండి. 2 కూతుర్లలో పెద్ద కూతురు ఇట్లా చనిపోయింది. అరే లవ్ చేయాలంటే మామూలు మంచోళ్ళు దొరకట్లేదా? అందరికీ ఇట్లా సైకోగాలే దొరుకుతుంది.